నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రలో భాగంగా మాజీ ఎమ్మెల్యే రావుల రవీందర్ రెడ్డితో కలిసి వనపర్తి జిల్లా పరిధిలోని శ్రీరంగాపూర్ పెబ్బేరు మండల పరిధిలో కొత్త సూగూరు అయ్యవారిపల్లె మరియు గుమ్మడ గ్రామాల్లో నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నరేంద్ర మోడీ తెలంగాణ ఏర్పడిన ఈ 10 ఏళ్లలో గ్రామాల అభివృద్ధికి మరియు పేద ప్రజల సంక్షేమాల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో నిధులు ఇచ్చినప్పటికీ అటు నిధులను ఇక్కడున్న గత ప్రభుత్వం దుర్వినియోగం చేసి పక్కదారులు పట్టించారని వారు తెలిపారు. అదేవిధంగా కరోనా లాంటి మహమ్మారి భయంకర సమయంలో ప్రతి భారత పౌరునికి కరోనా టీకాలు అందజేసి ప్రజల ప్రాణాలు కాపాడినట్టు ఘనత నరేంద్ర మోడీదేనని, అలాగే కరోనా 2 సంవత్సరాల కాలంలో కొన్ని కోట్ల మంది మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు మరియు గత 4 సంవత్సరాలుగా తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి పేద ప్రజలందరికీ ఉచిత రేషన్ బియ్యం మరియు ప్రతి గ్రామంలో మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడటానికి మరుగుదొడ్లు కూడా కేంద్ర గవర్నమెంట్ నిర్మించారని తెలియజేశారు. గారు కమలం పువ్వు మీద పోటీ చేసి మీ గుమ్మడానికి వచ్చింది కాబట్టి అన్నకు మీ గుమ్మడం వాసులు అందరూ అక్క చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరూ ఓట్లేసి అత్యధిక మెజార్టీగా గెలిపిస్తే మన నరేంద్ర మోడీకి ఓటేసి ఆయనను 3వసారి ప్రధానమంత్రి చేస్తాం. అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేసిన మోడీకి మన ప్రతి ఒక్క ఇంటికి అక్షింతాలు వచ్చినవే. ఆ అక్షింతాలు రుణాలు తీర్చుకుందామంటే మన భరతన్నకు కమలం పువ్వుగా ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతూ ఇప్పుడు భరతన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నరేంద్ర మోడీ గారు మా ప్రధానమంత్రి కావాలని ఎంతమంది అనుకుంటున్నారు? ఆ మీరు కూడా ఎత్తొచ్చు, ఎవరైనా కనపడే వాళ్ళు వినపడే వాళ్ళు ఆ చెట్టు కింద ఉన్న వాళ్ళు కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు, ఓటు హక్కు లేని వాళ్ళు కూడా ప్రధానమంత్రి కావాలని కోరుకోవచ్చు, తప్పలేదు. ఎత్తారు, ఏం కాదు. ఆయన రోజుకి 18 గంటలు పనిచేస్తుండ్రు, మనం ఒక 10 సెకండ్లు చేయలేపలేమా? దింపండి. బడుగు వర్గాల కోసం ఈరోజు వాళ్ళకు ఇల్లు కట్టించిన రవీంద్రనాథ్ రెడ్డి సార్ ఇక్కడ మీ అందరి ముందుకు వచ్చినాడు. గట్టిగా ఒకసారి ఆయన చెప్పండి. 250 ఇల్లు బహుశా ఏ ఎమ్మెల్యే కూడా ఈ ప్రాంతానికి ఇచ్చి ఉండడు. ఇచ్చిరా ఎవరన్నా? గత 10 ఏళ్లలో మొత్తం రాకెట్ సైన్స్ వచ్చినా పేదలకు ఇంకా ఇల్లు లేవంటే ఆ ఇల్లు ఈ గ్రామంలో ఉన్న ఇల్లు కూడా ఇచ్చిన గెలుతా రవీంద్రనాథ్ రెడ్డి సార్ కాబట్టి మరొకసారి మీరందరూ గట్టిగా చప్పట్లతో, ఒక శిష్యుడు కాబట్టి కొడుతున్నాడు, ఆయనకు ఒకసారి గట్టిగా చప్పట్లు. ఒక మనిషి మంచి చేస్తే మేము గుర్తుంచుకుంటాం, ఆయన్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాం గుమ్మడం ప్రజలని. ఈ రోజు అన్నం చూస్తే నాకు అర్థమైంది, మీ అందరు కూడా రవీంద్రనాథ్ సార్ గారి మంచితనాన్ని గుర్తుపెట్టుకున్నారు ఇన్ని సంవత్సరాలు. ఎందుకంటే నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను నరేంద్ర మోడీ గారు ప్రకటించినాక 7 నియోజకవర్గాల్లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. ఎట్లా అనుకుంటే నాకు ప్రజలు ఒక భరోసా ఇచ్చారు. అల్లంపూర్లో రవీంద్రనాథ్ రెడ్డి సార్ 3 సార్లు ఎమ్మెల్యే అయిండు, నువ్వు ఎంపీ ఎందుకు కాలేవు, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావని ప్రజలందరూ కూడా నాకు భరోసా ఇచ్చి మాకందరికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన లీడర్ రవీంద్ర రెడ్డి గారు. ఈరోజు అటువంటి లీడర్ ఈరోజు బాస్టగా వచ్చి ఎర్రటి ఎండలో మీరు కూడా ఇబ్బంది పడుతుర్రు, అయినా సరే మిట్ట మధ్యాహ్నం 1 గంటకు భారతీయ జనతా పార్టీ కోసం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని ఈ రోజు మీ అందరి కోసం వచ్చి మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రి చేయమని అడుగుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ గురించి చెప్పినారు, మన బతుకుల గురించి చెప్పిండు, అన్నీ చెప్పిండు. కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, ఈ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు కాదు, ఎమ్మెల్యే ఎన్నికలు కాదు. మీరు ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా ఉండొచ్చు, మీరు ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా ఉండొచ్చు, కానీ మన దేశాన్ని కాపాడగలిగే ఒకే ఒక వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అందరి ముందుకి వచ్చి మీ ఇంటి కుటుంబ సభ్యుడిగా, మీలో ఒకడిగా మీ అందరినీ దీవించమని వేడుకుంటున్నాను. మీరందరూ ఆశీర్వదిస్తే రవీంద్రనాథ్ రెడ్డి గారి తరహాలో నేను కూడా మీ గ్రామానికి సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని కోరుకుంటున్నాను. కానీ అటువంటి యుగ పురుషుడు మళ్ళీ రాడు. అటువంటి యుగ పురుషుడికి ఓటేసి కృతజ్ఞత తెలుపుతూ ఆయన రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన రుణం ఎప్పటికీ మనం తీర్చుకోలేము. ఒక మంచి వ్యక్తి, నిజాయితీ గల వ్యక్తికి ఈరోజు ఆయన టీంలో నన్ను ఒక అభ్యర్థిగా మీ ముందు నిలబెట్టినందుకు నేను చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్నిక పోవాలా మీరు, ఎందుకంటే ఎండ తక్కువ ఉంటుంది కాబట్టి 7 నుంచి 10 లోపల మీరు ఓటేసి ఇంటికి వెళ్ళిపోవాలా. మళ్ళీ ఎండాకాలంలో బయటికి రానిక రాదు కాబట్టి మే 13వ తారీఖున 7 గంటలకు పోయి, సోమవారం అవుతుంది సెలవు దినం, ఆ రోజు పోయి ఓటేసి రావాలి. దేనికి వేస్తారు? 3వ నెంబర్ల కమలం గుర్తుంటుంది.
3వ నెంబర్లో పువ్వు గుర్తుకు ఓటేస్తే 3వసారి మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు. 3వ నెంబర్ పువ్వు గుర్తు, ప్రధానమంత్రిగా మోడీ అవుతారు. మన అదృష్టం ఏంటంటే ఆయనకు మనందరం ఓటేయడమే మన అదృష్టంగా మనం భావించాలి ఈరోజు అటువంటి గొప్ప వ్యక్తికి. కాబట్టి మీరందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా, హైదరాబాద్ బాగానే ఉంటారు కదా, మన ఊర్లో ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా చెప్పారు మీరు నిన్న మొన్న అసెంబ్లీ ఏమైనా చేసుకోర్రి, కానీ ఇప్పుడు మాకు మోడీ గారు కావాలి. అవునా కదా? అవునా కదా అబ్బా? అద్దాలు పెట్టుకున్నావా? కావాలా అవుతా మోడీ? ఇంకెవరైనా కావాలా? మోడీయే కావాలి. ఎవరు అడిగినా ఒకటే చెప్పాలి, మోడీ గారు కావాలంటే ఏం గుర్తుకేయాలి? గట్టిగా. ఆమె టోపీ పెట్టుకున్నా చెప్తలేదు. ఏం కావాలి అమ్మా? నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలం